రూత్ నీకు వచ్చిన టెస్ట్. నేను ఒక 5 seconds ఇస్తా. ఈ షిప్ ని అబ్జర్వ్ చేసి నీకేం అర్థమైందో చెప్పు. ఓకే, సో 5 seconds అబ్జర్వ్ చేయాలి. 5 seconds I'll give you. 1 2 3 4 5. Time is done. Please explain. ఓకే, సో దిస్ ఇస్ ద షిప్. Okay. ఇది ఒక మినియేచర్ పీస్. Okay. మన ఇంట్లో షో పీస్ లాగా పెట్టుకోవచ్చు. Yeah. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ షిప్ ఇస్ దీంట్లో ఒరిజినల్ షిప్ ఎట్లుంటుందో ఆల్మోస్ట్ అట్లుంది. Okay. ఎందుకంటే దీనికి ఇవన్నీ విండ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఉన్నాయి. Yeah. అండ్ దెన్ లోపల చిన్న హౌసెస్ లాగా ఉన్నాయి. Okay. అండ్ దేర్ ఇస్ అ యాంకర్ టు ఇట్. Yeah. Okay. And- సరే, ప్లీజ్ స్టాప్. ఇప్పుడు ఇంకొక 10 seconds ఇస్తాను. Okay. Give me some other descriptions about this. Yeah, 10 seconds అయిపోయినాయి. ఓకే, మేబీ యూ హ్యావ్ దిస్ పాయింటెడ్ థింగ్ హియర్. Okay. సో సెయిలింగ్ కోసం ఇది డైరెక్షన్ కోసం ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. Okay. అండ్ కింద ఇది పెట్టడానికి బేస్ ఇచ్చినారు, Okay. సో దట్ ఇట్ డజంట్ ఫాల్ ఆఫ్ అండ్ ఇట్ స్టాండ్ స్టిల్. Okay. అండ్ దెన్ యూ హ్యావ్ these tiny sticks that are attached, Yeah. so that and the ropes, Yeah. which makes everything intact. Okay. సో దీన్ని మనం ఒక బ్రష్ పెట్టి గట్టి ఇట్లా అన్నా కూడా ఐ థింక్ ఇట్ Okay. Enough of this. ఇంకా చెప్తాను. yeah, some people say I don't know how to put a full stop. What was the difference? when you said 5 seconds first, Yeah. అన్నీ చూసేసి ఫుల్ ఆన్సర్ అయిపోయింది అనుకొని ఇవున్నాయి అని చెప్పేసిన. Yeah. మళ్ళీ 5 seconds ఇస్తే చెప్పేసిన కదా ఇంకేమున్నాయి ఇప్పుడు చెప్పడానికి అనిపించింది. బట్ ఐ థింక్ ఇఫ్ యూ టేక్ టైమ్ అండ్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ యూ విల్ ఫైండ్ సో మెనీ థింగ్స్ Exactly. దట్ వీ డెంట్ రియలీ Observe. అబ్జర్వ్ Before. ఫస్ట్ టైం. Exactly. ఎందుకు అంటే నీకు ఫస్ట్ టైం 5 seconds ఇచ్చిన, సెకండ్ టైం 10 seconds. యూ హ్యాడ్ ఇనఫ్ టైమ్ టు టచ్, ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వ్. యా, సో ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అని ఆలోచన చేయొద్దు. బట్ దట్స్ వాట్ వీ గోయింగ్ టు డిస్కస్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వీ డోంట్ గివ్ టైమ్, వీ డోంట్ అబ్జర్వ్, వీ డోంట్ పుట్ అవర్ ఎఫర్ట్స్ టు నో మోర్ అబౌట్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ఏ ఎఫర్ట్ కూడా పెట్టాం. దట్ ఇస్ సో అందుకనే మన అండర్స్టాండింగ్ లెవెల్ దేవుని గురించి ప్రాథమికంగా ఉండిపోతుంది. బట్ ద మోర్ యూ నో హిమ్, ద మోర్ యూ స్పెండ్ టైమ్ విత్ హిమ్, దెన్ డెఫినెట్లీ యూ విల్ డ్రా క్లోజర్ టు హిమ్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ హిమ్. yes sir. So let's sail into our episode. Hello everybody, welcome to another episode of Bible Eyes, Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. We hope that you're all doing good. So ఈ రోజు I think our introduction said it all. So చాలా మంది థియాలజీ కోసం మాట్లాడినప్పుడు some of us have different thinking about it. చాలా మందికి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి వీటి గురించి. బట్ కొంతమంది ఏమనుకుంటారు అని అంటే అసలు బైబిల్ ఉన్నాక థియాలజీ యొక్క అవసరం ఏముంది, బైబిల్ చాలు, నాకు థియాలజీ అవసరం లేదు, Exactly. లేకపోతే దేవుడి గురించి ఎందుకు నేను చదువుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కదా సార్. సో ఈ రోజు షాల్ వి జస్ట్ టాక్ అబౌట్. ఎగ్జాక్ట్లీ. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని గురించి సంపూర్ణంగా మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేం. బట్ అర్థం చేసుకునే రీతిలో ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. ఎలాగంటే ఆయన తను వాక్యంలో బయలుపరుచుకున్నాడు. yes. సో మీరే అన్నారు, ఐ హ్యావ్ ద బైబిల్, ఐ డోంట్ నీడ్ థియాలజీ అనే నోషన్ లో ఉంటాం ఈరోజు. Correct. బైబిల్ ఉంది, నాకు థియాలజీ. కానీ బైబిల్లో ఒక వచనం అర్థం ఏంటి అంటే దట్స్ థియాలజీ. లిటరలీ Okay. థియాలజీ అంటే ఇట్స్ నోయింగ్ అబౌట్ గాడ్ ఆర్ నోయింగ్ గాడ్, దేవుని గురించిన జ్ఞానము, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, డిస్కోర్స్ అబౌట్ గాడ్. సో దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుని గురించి వివరణ ఏదన్నప్పటికీ అది థియాలజీ కింద వస్తుంది. సో పాయింట్ ఏంటంటే బైబిల్ ఉంది, బైబిల్లో దేవుని గురించిన జ్ఞానం ఉంది, అయితే థియాలజీ ఉంది. మనం డిసైడ్ చేయాల్సింది ఏంటంటే నాకు బైబిల్ ఉంది, థియాలజీ వద్దు అని కాదు. నాకు బైబిల్ ఉంది, నేను రైట్ థియాలజీ నమ్ముతున్నానా రాంగ్ థియాలజీ నమ్ముతున్నానా అనేది పాయింట్. సో బేసికలీ నా దగ్గర బైబిల్ ఉంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర దేవుని గురించి అని ఏదో అవగాహన ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇఫ్ ఐ హ్యావ్ బైబిల్ ఐ హ్యావ్ థియాలజీ. బట్ నేను నమ్మేది రైట్ ఆర్ రాంగా, నేను కరెక్ట్ అర్థం చేసుకుంటున్నానా లేకపోతే నేను తప్పుడు అభిప్రాయాల్లో ఉన్నానా అనేది తేల్చుకోవాల్సిన విషయం. అంటే బైబిల్ ఉంటేనే కాదు, బైబిల్ లేకపోయినా కూడా దేవుని గురించి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. Correct. అది కూడా థియాలజీ కింద వస్తుంది, దేవుని గురించిన అవగాహన కింద వస్తుంది. కానీ ఆర్సిస్ ప్రోలో ఉన్న భక్తుడు యూజువల్లీ అంటా ఉంటాడు, ఎవ్రీవన్ ఇస్ అ థియాలజన్, బట్ వీ షుడ్ ఓన్లీ చెక్ వెదర్ దే ఆర్ అ గుడ్ వన్ ఆర్ అ బ్యాడ్ వన్ అని అంటా ఉంటాడు. సో సామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, I'll ask you a question like who is God అంటే how do you answer? God is the infinite eternal being, Okay. Self-existent, self-sufficient, and omnipotent, omniscient, and you can continue to go. So you have all this understanding. So from where did you draw all this? I did not draw all this, but this is what he revealed about himself in scripture. Oh, నేనేమి దీన్ని ఏదో ఇన్వైట్ చేయలేదు, ఇది దేవుని వాక్యంలో ఉన్నది. correct. సో
పాయింట్ ఏంటంటే నాకు థియాలజీ అవసరం లేదు, నాకు బైబిల్ ఉంది అంటే వాస్తవానికి అందరికీ కూడా థియాలజీ ఉంది. నీకు అవసరమైనా అవసరం ఉందనుకున్నా అవసరం లేకపోయినా. కానీ పాయింట్ ఏంటంటే మన అండర్స్టాండింగ్ బిబ్లికలా కాదా అనేది పాయింట్. కరెక్ట్ సార్. దట్స్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఓకే సార్, ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది చాలా బాగుంది. కానీ ఇంకొకలాగా మనం కొంతమంది ఏమనుకుంటామంటే నువ్వు ఎంత చదివే కొద్దీ నువ్వు ఇంకా అంత ద మోర్ యూ స్టడీ ద మోర్ కోల్డ్ యూ విల్ బికమ్. ముట్టి ఇన్ఫర్మేషన్ ఇంటెలెక్చువల్ గా మనం గెయిన్ చేసుకుంటున్నాం కానీ స్పిరిచువల్ గా మనకి ఏం ఉండదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. డస్ థియాలజీ రియల్లీ కిల్ అవర్ స్పిరిచువాలిటీ? నో, యాక్చువల్లీ అంటే దిస్ ఇస్ అ కాంట్రడిక్టరీ క్వశ్చన్ యాక్చువల్లీ. బైబిల్ ఎప్పుడు కూడా దేవుని గురించిన జ్ఞానంని అదే విధంగా భయభక్తులను సపరేట్ చేయదు. సో దేవుని గురించిన జ్ఞానంలో ఎదిగే కొలది మనము భయభక్తుల్లో ఎదుగుతాం. ట్రూ నాలెడ్జ్ లీడ్స్ టు రైట్ లివింగ్. నిజంగా దేవుని గురించి తెలుసుకుంటే న్యాయంగా, భక్తిపూర్వకంగా, ఆత్మీయంగా బ్రతకడానికి మనం ముందుకెళ్తాం. కానీ ఎక్కడైనా మన నమ్మకాలలో తేడా ఉంటే మన జీవితంలో కూడా తేడా వస్తుంది. అంటే ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, అంటే అన్ని తెలుసుకున్న వాళ్ళు పాపం చేయకుండా ఉన్నారా? థియాలజీన్స్ చాలా మంది చేస్తారు కదా, అంటే వాస్తవానికి చేస్తారు. ఎందుకంటే అందరం మనుషులమే, అందరూ కూడా ఫాలెన్ క్రీచర్సే. తెలుసుకున్నంత మాత్రాన పాప స్వభావం నుంచి ఏం విడుదల పొందాం. కానీ తెలుసుకోకపోతే కూడా పాపం చేస్తాం. కానీ వాస్తవానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అండ్ సాల్ట్ ఉంది. ఆ షుగర్ అండ్ సాల్ట్ అది చాలా చెడ్డవి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు దాన్ని ట్రాష్ లో పడేయాలని అంటామా? లేదన్న, అవి చాలా అవసరమే అవసరం. అంటే దాన్ని బ్యాలెన్స్డ్ గా క్వాంటిటీ మెజర్మెంట్ లో మనం తీసుకోవాలి. దెన్ ఇట్స్ గుడ్. ఇన్ ద సేమ్ మేనర్ దేవుని గురించిన జ్ఞానము ఎప్పుడు కూడా ఓవర్వెల్ అవ్వము, ఎందుకంటే దేవుని తెలుసుకోవడం అనేది అసాధ్యం. కానీ బ్యాలెన్స్డ్ గా దేవుని అర్థం చేసుకునే కొలది నాకు దేవుని గురించి తెలుసు, నేను గర్వంగా ఉంటా అనడానికి వీలు లేదు. అలా ఉండలేం కూడా. ద మోర్ యూ సీ గాడ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్, దేవుని ఎంత ఉన్నతంగా చూస్తుంటే అంత మోకాలు వేసి మనము అంత మోకాలు వేసి ఆయనకు భయపడతా ఉంటాం. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ మనం ఎంత దేవునికి దగ్గర అయినప్పుడు మనం అంత తగ్గింపులోకి మనం రావాలి. కానీ నాకు అన్ని తెలుసు అని ఏదో కాలర్ ఎగరేసి గర్వించే అలాంటిది is not the right kind of attitude when we want to learn about God. Yes, absolutely true. And that's what we need to understand. అంటే మనము ఖచ్చితంగా ఇవి రెండు ఎనిమీస్ గా ప్రెజెంట్ చేయొద్దు. ఆత్మీయత అండ్ థియాలజీ. నిజమైన ఆత్మీయత ఏం చేస్తాను, దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా దేవుని నేను ఇంకా లోతుగా తెలుసుకోవాలి, ఆయన ఎట్లా వివరించినాడో తెలుసుకోవాలి, ఆయన గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి అనే అవగాహనకు మనం లీడ్ చేస్తుంది. లేదు నిజం ఆత్మీయత ఒకవేళ నిన్ను ఇదంతా డూప్లికేట్ ఆత్మీయత ఒకటి ఉంది. ఏంటంటే నేను కష్టపడను, నేను శ్రమ పడను, నేను ఏం ఎఫర్ట్స్ పెట్టాను, దేవుడు నా ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. That's just a lie. That's just a lie for people who do not want to work hard. కష్టపడద్దు అని అనుకునే వాళ్ళు అబద్ధం మాట్లాడతారు. అంటే అందరికీ చదువు వచ్చేసిన వాళ్ళే సేవ చేస్తారు అంటే లేదు. వాస్తవమే, చదువు రానోళ్ళని దేవుడు వాడుకుంటాడు. కానీ దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించి లేఖనాలు పరిశోధించడం, దేవుని గురించి తెలుసుకోవడం అనేది చాలా ఖచ్చితమైనది. అలా తెలియకుండా ఎవరిని దేవుడు వాడుకోలేదు. పేతురు ఉన్నాడు, పేతురు ప్రసంగాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సొంత ఊహను బట్టి చేయట్లేదు. ఆయన లేఖనాల్ని పరిశోధించి పాత నిబంధన గ్రంథాలు అన్ని తెలుసుకొని వారు బోధించేవారు. పౌలు నేర్చుకున్నాడు. తర్వాత ఉన్న శిష్యులందరూ కూడా వారి ప్రసంగాలు మనం చూస్తే దేవుని గురించిన సరైన జ్ఞానాన్ని వారు బోధించారు. వారు ఊహను బట్టి కాదు, బట్ లేఖనాన్ని బట్టి. సో అది మనం గుర్తు తెచ్చుకొని మనం ఏదో ఆత్మీయతకు అండ్ థియాలజీ దేవుని గురించి తెలుసుకోవడానికి మనం దీన్ని ఖచ్చితంగా చేయొద్దు. I think there's a clear link with what you're saying, Sam. అంటే there has to be a time when we sit and study and prepare and learn the truth, and then the Holy Spirit God will use those truths and bring out in the way he wants to bring it out. Exactly. So there is absolutely the leading of the Spirit, and there is also the studying of the scripture. Exactly, you're true. What you're saying is absolutely true. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే థియాలజీ ఇండిపెండెంట్ ఆఫ్ ద స్పిరిట్ విల్ బి ఆఫ్ నో యూస్. ఇన్ఫర్మేషన్ గురించి నేను అన్ని తెలిసేసుకోవాలా అని చదివితే అదేం మాత్రం ఉపయోగం ఉండదు. బట్ థియాలజీ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ విల్ బ్రింగ్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ విల్ మేక్ us a blessing to more people. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మనము దేవుని గురించి తెలుసుకున్నప్పుడు అది ఎంతైనా కూడా చాలా మంది ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది. దట్ ఈస్ సో వండర్ఫుల్ సామ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు నాతో పాటు మీరు కూడా వింటుంటే మనం ఒక కంక్లూజన్ లోకి రావచ్చు. ఏంటంటే దేవుని గురించి అనే జ్ఞానము మన ఆత్మీయతని ఎంత మాత్రం చంపివేయదు, కానీ ఆత్మలో ఇంకా మనం జీవంగా ఉండడానికి లేకపోతే ఇంకా సరి అయిన విధానంలో పని చేయడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక కాషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక రాంగ్ ప్లేస్ లోకి మనం వెళ్తే ఖచ్చితంగా ఆత్మీయత ఎఫెక్ట్ అవుతుంది. బైబిల్ గ్రంథము దేవుని ప్రేరేపణ వలన కలగలేదు అని చెప్పే ఏదన్నా బైబిల్ ట్రైనింగ్ కానీ కాలేజ్ ఉంటే ఇంకేం బైబిల్ నమ్ముతాం మనం? యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని ఎక్కడైనా బైబిల్ ట్రైనింగ్లలో కానీ థియాలజీలో నేర్పిస్తుంటే దట్స్ నాట్ ద రైట్ థియాలజీ, దట్స్ అన్ అన్బిబ్లికల్ థియాలజీ. అండ్ అట్లాంటి బోధలు లిబరల్ గా బోధించే ఇన్స్టిట్యూషన్స్ ఏ ఉన్నా కానీ
దే ఆర్ నాట్ లీడింగ్ పీపుల్ టు ద లాడ్, దే ఆర్ లీడింగ్ పీపుల్ అవే ఫ్రమ్ ద లాడ్. అండ్ ఆల్సో ఇంటూ అ డైలమా. నాట్ ఓన్లీ డైలమా, లైక్ దే ఆర్ జస్ట్ బ్రేకింగ్ ద ఫౌండేషనల్ ట్రూత్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో అట్లా మనం విజిలెంట్గా ఉండాలి. ఎక్కడ నేర్చుకుంటున్నాము, ఎలా నేర్చుకుంటున్నాము, ఎవరు యూట్యూబ్ లో ఏ బోధకులు జ్ఞానం అని చెప్పిన వాళ్ళందరి దగ్గర జ్ఞానం ఉందని అనుకోవద్దు. సో లేఖనాన్ని పరిశోధిస్తూ బెరియన్స్ లాగా చెకింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. యా, సో మేబీ వాట్ యూర్ సేయింగ్ ఇస్ బిఫోర్ యూ ఎన్రోల్ యువర్ సెల్ఫ్ సమ్వేర్, ఒకవేళ ఇది ఈ విధంగా నేర్చుకోవాలి, ఏదైనా ఈ కోర్సులో నేను పర్సూ చేయాలి అని అనుకున్నప్పుడు బెటర్ టు జస్ట్ సిట్ డౌన్ అండ్ రీడ్ అబౌట్ యునో వీళ్ళు ఏం బోధిస్తున్నారు, వీళ్ళు ఏం నమ్ముతున్నారు, వీళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఏంటి అనేది ఒక చిన్న జిస్ట్ లాగా మనం చదువుకున్నట్లయితే, ఇఫ్ యూ డూ దట్ హోంవర్క్ దెన్ వీల్ బీ ఇన్ బెటర్ హ్యాండ్స్. అంటే ఓకే, దెన్ ఐ కెన్ ట్రస్ట్ వాట్ దే ఆర్ టీచింగ్ అనే ఒక మనకు అవగాహన ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, అండ్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, లాయర్స్ ఏమి ఎడ్యుకేషన్ లేకుండా లాయర్స్ అయిపోరు కదా. ఇప్పుడు లాయర్ లాగా మాట్లాడి వాదించమంటే అబ్బా లాయర్ లాగా వాదిస్తున్నావు అంటారు, కానీ వాదించే వాళ్ళంతా లాయర్లు అయిపోతారా? లేదు. ఎందుకు? బికాస్ దే నీడ్ టు స్టడీ, దే నీడ్ టు నో ద సెక్షన్స్ ఆర్టికల్స్ కోడ్ చేసి జడ్జి ముందు ప్రెజెంట్ చేయాలి. ఆ టర్మినాలజీ అనేది చాలా ఎసెన్షియల్. అలానే ఇప్పుడు అంత స్టడీ ఒక ఫీల్డ్ లో ఉంది, దెన్ టేక్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. ఈవెన్ స్కిల్ తీసుకున్నా, ఒక ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ, టేక్ ఎనీ స్కిల్, యూ హ్యావ్ టు లెర్న్ సర్టన్ థింగ్స్. ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, కానీ లెర్నింగ్ అనేది ప్రతి దానిలో ఉంటుంది. ఏ స్కిల్డ్ పర్సన్ ని వచ్చి కూర్చోబెట్టి నాకు ఎట్లా చేయాలి చెప్పంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మరి నాకు అసలు ఇన్ఫర్మేషన్ వద్దు, నాకు ఇది తెలుసుకోవడమే వద్దు అని అంటే చాలా థింగ్స్ మనం మిస్ అవుతాను. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ద గోల్ ఆఫ్ థియాలజీ ఇస్ డాక్సాలజీ అని అంటూ ఉంటారు. అంటే దేవుని తెలుసుకోవడంలో ముగింపు ఏంటంటే దేవుని ఆరాధించడం. సో దేవుని ఆరాధించడంలో కూడా ఒక భాగం ఏంటంటే దేవుని తెలుసుకోవడం. సో మనం ఎంతగా దేవుని తెలుసుకుంటే అంతగా ఆయన ఎదుట సాగిలపడాలని ఇష్టపడతాం, ఆయనని వద్దనుకోము, ఇంకా ఆయన నుంచి దూరంగా మారిపోం. కానీ ఇంకా దేవానికి ఇష్టపూర్వకంగా ఎట్లా బ్రతకాలి అని మనం జీవిస్తూ ఉంటాం. మనం మిషనరీస్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, సార్ ఫర్ ఎగ్జాంపుల్ విలియం కెరీ భారతదేశానికి వచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమీ తెలియకుండా, ఆయన ఏదో ఊహపూర్వకంగా ఆయన అమ్మో నేను దేవుని గురించి తెలుసుకుంటే నా ఆత్మీయ జలిపోతా అట్లా అనుకోలేదు కదా. హీ స్టడీడ్ అబౌట్ గాడ్, దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుడు ఎవరో తెలుసు ఆయనకు. దేవుని గురించి సంపూర్ణ అవగాహన అంటే పూర్తిగా తెలుసుకోలేము ఎప్పటికీ, కానీ కొద్దిపాటు సరి అయిన సిద్ధాంతం ఆయనకు తెలుసు. సో అది ఏమి ఆత్మీయతకు హాని కాదు. కానీ అట్లాంటి వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. గ్రాహం స్టెయిన్స్ also 7 years he worked hard and studied. Exactly. And any missionaries they were well versed in Greek and Hebrew. They used to study a lot. ఎందుకంటే వాక్యం నేర్చుకొని, ఎందుకంటే they were preparing for the mission field. Exactly. సో ఈ రోజు అంటే ఎవరో చదువు లేని వాళ్ళని, థియాలజీ చేయని వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు, ఉన్నతంగా వాడుకుంటాడు. కానీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు చదువుకోవాలి. అంటే రూత్ ఎపిసోడ్ ద్వారా మనం ఏం ఆలోచించాలంటే అందరికీ డిగ్రీలు వచ్చేయాలి, అందరూ బైబిల్ ట్రైనింగ్ అన్ని వదిలేసి వెళ్ళిపోవాలని కాదు. కానీ వాస్తవానికి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. సరే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మనకు ఆపర్చునిటీ లేదు, అట్లాంటి టైమ్స్ లో నాకు రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, నేను ఎలా ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలనే తపన మనకు ఉండాలి. ఇప్పుడు మన ఫాదరే ఉన్నారు, వాజ్ అ పాస్టర్ అండ్ మినిస్ట్రీలోకి వచ్చేసినారు. ఆయనకి థియాలజీ చేయడానికి ఆపర్చునిటీ లేదు ఆ టైమ్స్ లో. ట్రై చేసినారు, అక్కడికి చేసినారు, బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. బట్ దట్ డిడ్ంట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ knowing God. He is the one who first introduced me to great books. అంటే that led him to a desire to know more about God. So you don't have to have a degree, but when there is an opportunity, ఎక్కడన్నా రైట్ డాక్టరీని బోధించబడుతుంటే ఖచ్చితంగా మనం అక్కడికి నడిపించబడాలి. ఖచ్చితంగా ఆ ఆసక్తితో మనం ముందుకెళ్ళాలి. నేను తెలుసుకోవాలి దేవుడిని, ఎందుకంటే సరిగ్గా తెలుసుకుంటే సరిగ్గా సేవ చేస్తాను, సరిగ్గా తెలుసుకుంటే సరిగ్గా జీవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. దట్ ఈస్ సో వండర్ఫుల్లీ సెడ్. ఎందుకంటే అందుకే కదా శామ్, అంటే టైమ్ అండ్ అగైన్ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ లో చెప్పబడిన కమాండే మళ్ళీ న్యూ టెస్ట్మెంట్ లో జీసస్ కూడా రిపీట్ చేసి లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. సో దేవుడు మనల్ని ఏమి మైండ్లెస్ గా గుడ్డిగా అలా చేయమని చెప్తలేడు. మీరు చదవండి, నేర్చుకోండి, నో ద ట్రూత్ అండ్ బి బిల్ట్ అపాన్ ఇట్ అని మనకి కాల్ ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రూత్. అంటే yes, love the Lord your God with all your mind. ఇంతకు ముందు RCM when it was on the top, they always used to say కదా ఏంటంటే లెట్ మై పీపుల్ థింక్, నా ప్రజలను ఆలోచింపనీయుడి. ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ us to start thinking of what we are believing and how we live our lives. అయితే సార్ మరి ఇంకొకటి ఉంది నాకు ప్రశ్న ఏంటంటే, ఇంకొక నోషన్ ఎట్లుంటుందంటే, లేదు థియాలజీ అనేది ఉట్టి కేవలం పాస్టర్స్కే, మనకి ఎందుకు, మనకి ఎందుకంటే వాళ్ళంటే నేర్చుకోవాలి, వాళ్ళు సరిగ్గా చదువుకుంటేనే మనకు సరిగ్గా వాక్యం నుంచి మనకు చెప్తారు చర్చెస్, సో వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది, సో లే పీపుల్ గా ఉన్న మనకెందుకు, మనకు అవసరం లేదు అనేది. అంటే ఈస్ థియాలజీ ఓన్లీ ఫర్ పాస్టర్స్? Ruth, this is a very important question that we need to address. ఎందుకంటే ఈరోజు చాలా మంది అట్లానే అనుకుంటారు, అబ్బా ఇదంతా మాకు ఎందుకు, మాకు నచ్చింది
చెప్పి పంపించండి. ఈరోజు మీరు చూడండి, మంచి బైబిల్ టీచర్స్కి ఎన్ని వ్యూస్ వస్తాయంటే నేను చూసినాను 8, 10, 12. అసలు వాక్యమే చెప్పకుండా ఓన్లీ కష్టాల గురించి, నీ కష్టం ఏదంటే అది అడ్రస్ చేస్తారు, నీకు ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇస్తారు. అవి మంచివి కాదంటే మంచివే, కానీ అది మన స్టాండర్డ్ కాదు. మన స్టాండర్డ్ దేవుని వాక్యం. సో దేవుని వాక్యం మీద బేస్ అయ్యి ఆ ట్రూత్స్ని కన్వే చేస్తే ఇట్ విల్ బి ఎఫెక్టివ్. బట్ ఫౌండేషన్ దేవుని వాక్యం వేయకుండా ఉట్టి నీతి మాటలు చెప్పుకుంటూ పోతే అది ఎప్పుడు కూడా నిల్చోదు, ఆ ఫౌండేషన్ ఎప్పుడు కూడా నిల్చోదు. సో ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ పాస్టర్స్కి మాత్రమే అనుకోవడం అనే అభిప్రాయం చూడండి, అదే మనల్ని ఈరోజు తెలుగు సంఘాలని ప్రత్యేకంగా ఇంత తప్పుడు దారి పట్టిస్తా ఉంది. సో మనం మంచి వాక్యం అని ఏదంటామంటే, అక్కడ లేనిది చెప్తే మంచి వాక్యం అంటాం, టెక్స్ట్లో లేనిది చెప్తే మంచి వాక్యం, టెక్స్ట్లో ఉన్నది చెప్తే అది మంచి వాక్యం కాదు. సో అట్లా అయిపోయినాం. ఎందుకు అంటే మనకి దేవుని గురించిన జ్ఞానం సరిగ్గా లేదు కాబట్టి. సో దేవుని గురించిన జ్ఞానం పాస్టర్లకి మాత్రమే కాదు, పాస్టర్లు బోధిస్తూ ఉంటారు, వారికి అవసరం. అదే రీతిగా సంఘస్థులు వింటూ ఉంటారు, నేను ఏం వింటున్నాను, నేను ఏం ఆలకిస్తున్నాను, నేను ఏ విధంగా ఈ పాస్టర్ గారు బోధిస్తున్నారు అని బెరియా సంఘస్థులు ఏ విధంగా లేఖనాన్ని పరిశోధించారో అట్టి రీతిలో మనము కూడా అవగాహన కలిగి ఉండాలంటే మనకు తెలిసి ఉండాలి. సో థియాలజీ is not just for pastors or Christian leaders, it's for every individual. Yeah, so what you're saying is we don't just listen to anything that comes. Exactly. We need to listen to the truth of God. దేవుడు వాక్యంలో ఉన్న ట్రూత్ వినాలి అంటే మనం నేర్చుకున్నప్పుడు మనకు కూడా అది ఇట్ విల్ బి ఎడిఫైయింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మనము బిలీవర్స్ ఆర్ ద వన్స్ హు గో అవుట్ అండ్ ఎవెంజలైజ్. విశ్వాసులే బయటికి వెళ్ళి సువార్త చెప్తారు. సువార్త చెప్తున్నప్పుడు అసలు మనకే తెలిసి ఉండాలి కదా, మనకు సరైన అవగాహన ఉండాలి కదా. ఎట్లా చెప్తాం మనం? మనకు ఉన్న అవగాహన నుంచి చెప్పుకుంటూ పోతే కొన్నిసార్లు తప్పుదారి కూడా అయిపోతుంది. అందుకనే చెప్తలేదు. కానీ సరైన క్రమంలో మనం నేర్చుకొని చెప్పాలి. ఓకే, దెన్ ఇప్పుడు మదర్స్ ఉన్నారు, మదర్స్ నీడ్ థియాలజీ. ఎందుకు? వారి పిల్లలకు నేర్పించాలి దేవుని గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు పిల్లలు. పిల్లలు వెళ్ళి పాస్టర్ని అడగరు కదా, పిల్లలు వెళ్ళి తల్లులను అడుగుతారు. అంటే వాళ్ళు పిల్లలకి చెప్పడం కోసం అన్న థియాలజీ నేర్చుకోవాలి. నాట్ టేక్ ఎనీ ప్రొఫెషన్. సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, సండే స్కూల్ టీచర్స్ కి మోస్ట్ నీడెడ్ థియాలజీ. ఈ డేవిడ్ గోలియాత్ స్టోరీ ఇస్తే మనం లిమిట్ పెట్టుకొని మనం వారిని పక్కదారి తీసుకెళ్లేటట్టు ఉంటాం. సగం మోస్ట్ ఆఫ్ అవర్ సండే స్కూల్ టీచర్స్ గ్రోయింగ్ అప్, ఈవెన్ ఐ వాజ్ అ సండే స్కూల్ టీచర్, కానీ దేర్ వర్ సో మెనీ ట్రూత్స్ వి డిడ్ంట్ నో. ఎగ్జాక్ట్లీ. అంటే టీచింగ్ ఆ ఏజ్ లో అన్ని రాంగ్ థాట్స్ మనమే పెడతాం, ఏదో కొత్త స్టోరీస్ ఇన్వెంట్ చేస్తాం. వి నీడ్ థియాలజీ. సండే స్కూల్ టీచర్, టేక్ ఎనీబడి, యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అవసరం. ఎవ్రీబడి నీడ్స్ థియాలజీ, ఎవ్రీబడి నీడ్స్ టు నో గాడ్. లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్, ఆహారం ఒట్టి పాస్టర్లకే అవసరమా, అందరికి అవసరమా? ఫుడ్ మరి థియాలజీ ఇస్ ఫుడ్, ఇట్స్ స్పిరిచువల్ నరిష్మెంట్. కానీ ఆకలి వేయట్లేదు ఎవరికి, అది ప్రాబ్లం అయిపోయింది. ఆకలి వేయకపోవడం బట్టే ఈ రోజు we don't have Christians who know God's word. I think it's because of the junk we are eating. Exactly. ఇంకా టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ రైటర్స్, వాళ్ళకి థియాలజీ ఖచ్చితంగా అవసరం. ఈరోజు సాంగ్ రైటింగ్ స్కిల్ నేర్పిస్తున్నారు. మనం ఎప్పుడు చెప్తాం కదా, కళ్ళు మూసుకొని వాళ్ళ మమ్మీని గుర్తు చేసుకొని, మమ్మీ బటర్ రోటీ, నాన్న, అమ్మ, ఇంకా చెల్లి, తమ్ముడు, ఇవన్నీ కూడా వచ్చేస్తేమో కొన్ని రోజుల్లో. అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు సీరియస్లీ థింక్ అబౌట్. When you understand the greatness of God, you will write about the greatness of God. Yes, Sam. Fanny Crosby ఉంది, ఆమె ఎంత బ్యూటిఫుల్ హిమ్స్ రాసింది, because she strived to know God. Yes. చార్ల్స్ వెస్లీ ఉన్నాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి అంత బ్యూటిఫుల్ హిమ్స్ వచ్చినాయి. అట్లా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నాయి. దేవుని తెలుసుకునే ప్రయత్నంలో వారు దేవుని గురించి పోగొట్టడం స్టార్ట్ చేసినారు. కానీ ఈరోజు నేను, నువ్వు, ఇవే మన పాటలు. ఎందుకు? దేర్ ఇస్ నో డెప్త్. మన పాటలు అట్లే ఉన్నాయి, మన ప్రసంగాలు అట్లే ఉన్నాయి, మన ప్రతి లైఫ్ స్టైల్ అంతా కూడా ఇట్స్ షేప్డ్ బై ఎమోషన్స్. అంటే ఇట్స్ మోర్ రివాల్వింగ్ అరౌండ్ us than God. ఎగ్జాక్ట్లీ. వై అంటే ఇదే పాస్టర్లకు అవసరం, నాకు అవసరం లే అనుకుంటే that's the biggest mistake. We all need theology. We all need God. We all need to know God rightly. Yeah. So my dear friends, whoever you are, if you're a student or if you're a mother or if you're a pastor or if you are a elder in the church or if you're a musician, no matter who we are, మనం దేవుని బిడ్డలు మనం చెప్పుకున్నట్లయితే దేవుని గురించి అయినా అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. And I think we want to encourage you that you make up your mind to learn about God. Exactly. So
సో ఇక్కడ దాకా మనం మాట్లాడుకునేది ఒక ఎత్తు అయితే శామ్, మరి ఇంతకన్నా ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, దాన్ని అనుభవము అని అంటారు, ఎక్స్పీరియన్స్. సో there is a notion saying that experience is more important than doctrine. నేను అనుభవపూర్వకంగా నా అనుభవాలు ఆర్ మోర్, దే వాల్యూ మోర్, అవుట్వే ద డాక్ట్రిన్. సో నీ డాక్ట్రిన్ కాదయ్యా, నువ్వు ఏం బోధిస్తున్నావు కాదు, నీ అనుభవం ఏంటి చెప్పు అని అడిగే వాళ్ళు ఉన్నారు ఈరోజు. సో అది కరెక్టా శామ్? ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ దెన్ డాక్ట్రినా? Ruth, let me ask you another question. కార్కి యాక్సిలరేటర్ ఉంది, బ్రేక్ లేదు, ఏమవుతుంది? స్పీడ్ వెళ్ళిపోయి ఎక్కడన్నా పడుతుంది, లేకపోతే అవతల డ్యామేజ్ చేస్తుంది, సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆర్ డిస్ట్రక్షన్, ఏదో ఒకటి అవుతుంది. సో యాక్సిలరేటర్ ఉండాలి, బ్రేక్ ఉండాలి, ఏబిసి క్లచ్ కూడా ఉండాలి. క్లచ్ ఉండాలి అంటే ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ కదా. సో అండ్ ఆల్సో ఫ్యూయల్ కూడా ఉండాలి. సో డాక్ట్రిన్ అండ్ థియాలజీ ఎట్లాంటిదంటే ఇస్ ద ఫ్యూయల్ దట్ గివ్స్ యూ ద పవర్ టు యాక్సిలరేట్, అండ్ ఇట్స్ ఆల్సో ద బ్రేక్ that lets you stop where it is required. Okay, లేకపోతే ఈ రోజు అదే పరిస్థితి అవుతుంది. సో థర్డ్ హెవెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం గుర్తించాల్సింది ఏంటంటే యూ కెనాట్ సెపరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ డాక్ట్రిన్. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే డాక్ట్రిన్ షుడ్ బి ద ఫౌండేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్. మార్టిన్ లూథర్ ఏమంటాడంటే మై ఫీలింగ్స్ కమ్, మై ఫీలింగ్స్ కమ్, బట్ మై వారెంట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు. నా ఫీలింగ్స్ వస్తే ఈ రోజు ఒకలాగా ఫీల్ అవుతున్నా నేను, రేపు ఇంకోలాగా ఫీల్, ఈ రోజు దేవుడు ఉన్నాడని ఫీల్ అవుతా, ఎందుకంటే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. రేపు నాకు బండి పోయింది, నా ఫోన్ పోయింది, ఇంకోటి పోయింది, ఇంకా అన్ని పోయినాయి, దేవుడు లేడు అనుకుంటా. ఎందుకు? సిచ్యువేషన్ బట్టి నాకు ఫీలింగ్స్. కానీ బైబిల్ గ్రంథం నీవు బాగున్నా బాగాలేకపోయినా నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సత్యం అనేది చెప్తుంది. నా ఎక్స్పీరియన్స్ ని ఫౌండేషన్ గా చేసుకున్నా అంటే కూలిపోతుంది. కానీ వాక్యాన్ని ఫౌండేషన్ గా నేను చేసుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ ఇస్ నెవర్ ద మెజర్మెంట్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద స్టాండర్డ్ టు జడ్జ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. అట్లా అని చెప్పేసి వాక్యం ముందు నాకు ఎక్స్పీరియన్స్ అంతా కూడా తప్పే అనడం కాదు. ఎస్ యూ నీడ్ ఎక్స్పీరియన్స్, ఎస్ యూ నీడ్ experience is very much important, emotions are very much important, but they have to be aligned with God's word. దేవుని వాక్యంతో అలైన్ అయ్యి, దేవుని సత్యాలతో అలైన్ అయ్యి ఆ అడుగులు మనం వేసేటట్టుగా ఉంటే ఇట్ విల్ బి అ బ్లెస్సింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. దట్ ఈస్ సో ట్రూ సామ్. అయితే సో మీరు అన్నట్లు ఫస్ట్ నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ ని ఒకవేళ అదవే రౌండ్ చేస్తే, ఇఫ్ ఐ కీప్ ద డాక్ట్రిన్, దేవుని వాక్యంని నా ఫౌండేషన్గా పెట్టుకుంటే, నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్స్ ఆర్, ఇఫ్ ఐ అన్ని మంచిగున్నప్పుడు ఇఫ్ ఐ సే దట్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ గాడ్ ఇస్ గుడ్, నా జీవితంలో ఏ పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా ఐ విల్ స్టిల్ సే గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్, అండ్ దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ విల్ ప్రూవ్ what I studied, right? Exactly. So ante that's what you're saying. Exactly. అంటే అందుకే జోబ్ తీసుకున్నా, ఇట్ టేక్ హన్నా, మిషాయల్, అజరాయ, మా దేవుడు రక్షించడానికి సామర్థ్యుడు అంటే వాళ్ళ అనుభవం బట్టి వెళ్ళట్లేదు. అనుభవం ఏముంది వాళ్ళది? మంటలో కాలిపోతున్నారు, కానీ వాళ్ళు ఏం we know that our God is able to save us. They depended on the knowledge that they had. Everybody depends on the knowledge that they have in time of క్రైసిస్. ద సేమ్ మేనర్ మన అంటే ఆ టైంలో వారు దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి అలా నిలబడ్డారు. ఈరోజు మన ఫీలింగ్స్ మీద నిలబడితే ఖచ్చితంగా అవి కొట్టుకొని వెళ్ళిపోతాయి. యూత్గా ఎస్పెషల్లీ ఈరోజు ట్రాజెడీ ఏంటంటే మనం ఇమోషనల్ బీయింగ్స్ అండ్ మనం ఈజీలీ అట్రాక్టెడ్ టు ఎక్స్పీరియన్స్. మనం ఏంటంటే యంగ్స్టర్స్గా మనకు చాలా ఎనర్జీ ఉంటుంది, మనం ఈజీగా ఎనర్జీ ఎక్కడ ఉంటే అక్కడికి మూవ్ అయిపోతాం, అక్కడ మన ఫోకస్ అంతా షిఫ్ట్ అయిపోతుంది. ఎస్ వీ నీడ్ ఎనర్జీ, but the energy should be directed in a right manner, or else అది డిస్ట్రాక్షన్ కి మనకు హాన్ అవుతుంది, వేరే వాళ్ళకి హాన్ అవుతుంది. అండ్ ఫీలింగ్స్ అనేవి ఈరోజు ఫుల్ బా దేవా అని అంటాను, రేపు వెళ్ళేసరికి దేవుని గురించి నేను పట్టించుకొని వాడనగా అయిపోతాను. సో థియాలజీ విల్ బి లైక్ అ కంపాస్. yes, exactly, that's the right word. It will be a compass that will direct you. That's so wonderful, Sam. అయితే ఒకవేళ నేను దేవుని గురించి అన్న జ్ఞానం నేర్చుకుంటుంటే దాని వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి సామ్? హౌ డస్ ఇట్ హెల్ప్ మీ? As Jesus prayed in John 17:3, this is eternal life that they might know you. నేను తెలుసుకునుట. సో మనము గుర్తించాల్సింది ఏంటంటే దేవుని సరిగ్గా తెలుసుకోవాలంటే మనకొక ట్రాక్ అవసరం, మనకొక స్ట్రీమ్, మనకొక ఫ్రేమ్ వర్క్ అవసరం. సో ఆ ఫ్రేమ్ వర్క్ దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యంలో ఒక కరెక్ట్ ఫ్రేమ్ వర్క్ మనం బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఎంతైనా ఏర్పడుతుంది. సో వీ కెన్ నో హిమ్ రైట్లీ. ఇప్పుడు బైబిల్ ఉంది కదా, నేను సపరేట్గా దేవుని గురించి జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి అంటే బేసిక్గా బైబిల్ ఉంది వాస్తవమే, కానీ కొన్నిసార్లు మనము అవగాహన లేకపోవడం బట్టి, ఇమ్మెచ్యూరిటీని బట్టి ఏం చేస్తామంటే
దేవుని గురించి బైబిల్లో జెనసిస్ టు రెవల్యూషన్ అంత స్కాటర్డ్గా ఉంది. మనం దేవుని గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ హిమ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. జెనసిస్లో మాత్రమే మనం చూసి అక్కడ నుంచే ఒక ఐడియా తీసుకొని దేవుడు ఇంతే అని మనం లిమిట్ చేయకూడదు. సో అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం అంటారు. ఆర్గనైజ్డ్ మేనర్లో దేవుని గురించి బైబిల్ అంతా ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ అని చెప్తుంది, గాడ్ ఇస్ స్పిరిట్. దేవుడు అనంతుడు అని చెప్తా ఉన్నది బైబిల్ అంతటి నుంచి. దేవుడు అంటే ఇప్పుడు అక్కడ కొంతమందికి ప్రత్యక్షమైనడు కదా, సో దేవుడు ఇదే రూపం అని అనలేను. బట్ బైబిల్స్ ఫౌండేషన్ ఏంటి? గాడ్ ఇస్ స్పిరిట్. సో అట్లా ఎట్లా అర్థమవుతుంది అంటే వెన్ ఐ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. ఇక్కడ నేను ఒక కోట్ చెప్తాను చార్ల్స్ స్పర్జన్ది. ఇప్పుడు ఒక ఆకుంది, ఈ ఆకుంది దీని గురించి చెప్పు రూత్ అంటే ఇందాక షిప్ గురించి చెప్పినట్టు చెప్పేస్తాను. కానీ వన్ హూ హ్యాస్ అన్ ఐడియా, హూ హెస్ స్టడీడ్ అబౌట్ దీస్ ప్లాంట్స్, he can also give a description. కానీ ఆయన ఇచ్చిన దానికి నువ్వు ఇచ్చిన దానికి చాలా తేడా. సో ఆయన ఏమంటాడంటే ఆర్గనైజ్డ్ ఫ్యాషన్ ఆఫ్ లెర్నింగ్ ఇస్ టు ద బైబిల్ వాట్ సైన్స్ ఇస్ టు నేచర్ అంటాడు. నేచర్ కి సైన్స్ ఎట్లనో ఉపయోగమే కదా, సైన్స్ నేర్చుకోవడం ఉపయోగం కదా, అది ఏమైనా ఖర్చు కాదు కదా నేచర్. ఇన్ ద సేమ్ మేనర్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్ అనేది ఎట్లాంటిదంటే బైబిల్ కి అట్లా యాడ్ చేయదు, ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో వీ విల్ నో గాడ్ బెటర్, వీ విల్ నో హిమ్. సో అలాగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ నో గాడ్ రైట్లీ దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే అట్లా అని చెప్పి బైబిల్ చదివే వాళ్ళందరికీ దేవుని గురించి తెలియదని కాదు, కానీ ఇంకా సరైన రీతిగా, ఇంకా క్రమమైన రీతిగా మనం లిమిట్ చేసుకోకుండా, పొరపాటు చేయకుండా ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు నేర్చుకోవడం ఎంతకైనా మంచిది. ఇంకా ఈ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి రూత్. ఇట్ విల్ డెఫినెట్లీ ఎనేబుల్ అస్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎర్రర్. తప్పులో పడకుండా ఈజీగా ప్రొటెక్ట్ అవుతాం. ఇప్పుడు అందరూ కూడా యేసు ప్రభు నామమే ధరించుకుంటారు. మొన్న ఒక వీడియో చూస్తున్నప్పుడు హి వాస్ సేయింగ్ సేటన్ ఆల్సో మై డ్రెస్ అప్ యాజ్ అ పాస్టర్ టుడే. అంటే హీ వోంట్ కమ్ విత్ హార్న్స్, కానీ వచ్చి కంఫర్టబుల్ ప్రీచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అట్లా మనం వాడిని కూడా నమ్మేస్తామా పాస్టర్ డ్రెస్ వేసుకున్నాడు? కానీ వీ నీడ్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎర్రర్. ఆల్ ది అపోజిల్స్, అపోస్తుల కార్యాల నుంచి అపోస్తుల కార్యాల తర్వాత అపోస్తులు అందరూ రాసిన పత్రికలు, టేక్ ఎనీ ఎపిజిల్, వాళ్ళందరూ అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నారు. జాగ్రత్త, మీరు సత్యం తెలుసుకోండి, ఈ సువార్త కాకుండా ఇంకో సువార్త కాదు, ఇదే సత్యవాక్యము, ఇగో పౌలు చెప్పినవి తిప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు, సో జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. లేకపోతే ఏమైతుంది అని కూడా చెప్పినారు కదా. కరెక్ట్. సో విల్ బి లైక్ టాస్ టు అండ్ ఫ్రో. సో అట్లాంటి టైమ్స్ లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎర్రర్ నుంచి కాపాడబడాలి. ఈరోజు అసలు ఇప్పుడు జాగ్రత్త మనం జనరల్ గా ఇంటికి కానీ మన బైక్స్కి కానీ తీసుకుంటామా లేదా? లాక్ వేసుకుంటాం, అన్నిటికీ జాగ్రత్త తీసుకుంటాం. కానీ ఆత్మీయంగా మాత్రం ఇక ఫ్రీ తాళం అన్ని చేసేసి ఎవరన్నా ఇగో తాళం తీసుకోండి ఓపెన్ చేయండి అన్నట్టు పెడతాం. ఇట్స్ నాట్ రైట్ కదా. అంటే వెల్కమింగ్ ఎవ్రీ డాక్టర్. అంటే ఇప్పుడు యూ ఓన్ యువర్ హౌస్, దట్స్ వై యూ ఓన్ యువర్ బైక్, దట్స్ వై యూ ప్రొటెక్ట్ ఇట్. బట్ యూ డోంట్ ట్రై టు ఓన్ సంథింగ్ దట్ షుడ్ బి ప్రెషియస్ టు యూ. దేవుని గురించిన జ్ఞానాన్ని ఓన్ చేసుకోవడానికి ట్రై చేయం, అది అవసరమే లేదు అన్నట్టు ఉంటాం. అప్పుడు అందుకే అన్ని ఎర్రర్స్ వచ్చి ఈ రోజు మన పట్టణాలలో అంతా కూడా అబద్ధ బోధలు ప్రబలుతా ఉన్నాయి. సో ఇట్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ ఎర్రర్. తర్వాత ఇట్ విల్ స్ట్రెంథెన్ అవర్ ఫెయిత్. దేవుడు ఉన్నవాడు, ఆయన సార్వభౌముడు, ఆయన ఉన్నతమైన వాడు, ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. ఆయన ఇంత ఉన్నతంగా మనం చూసే కొలది మన విశ్వాసం బలపడతా ఉంటుంది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో, ఎటువంటి భయంకర పరిస్థితులు వచ్చినా ఆయనను విడిచి వెళ్ళేది లేదు, ఆయన గురించి సాక్షిగా ఉండడం మానేది ఏమాత్రం కూడా లేదు. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ నాట్ ఓన్లీ స్ట్రెంథెన్ అవర్ ఫెయిత్ బట్ విల్ ఆల్సో ఫ్యూయల్ వర్షిప్. ఇంకా దేవుణ్ణి ఆరాధించడానికి, ఇంకా దేవుని ఎదుట సాగిలపడడానికి, రైట్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ఎరిగి ఇంకా ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి మనము ముందుకు వస్తాం. నేను తెలియకుండానే ఆరాధిస్తున్నాను కదా అంటే, నువ్వు తెలియని వాడిని పెదవులతో ఆరాధించవు, నువ్వు తెలియని దేవుణ్ణి పెదవులతో ఆరాధించవచ్చు తప్ప హృదయపూర్వకంగా ఆరాధించలేవు. హౌ విల్ యూ వర్షిప్ అ గాడ్ హూమ్ యూ డు నాట్ నో? బట్ యాజ్ యూ కమ్ టు నో గాడ్, దేవుని తెలుసుకోవడమే ఆరాధన. దేవుని తెలుసుకునే కొలది మన మోకాలు వంచి, లార్డ్ యు ఆర్ గుడ్, దేవా నీవు ఉన్నతమైన, దేవా నీ వంటి వాడు లేడు అని తెలుసుకునే కొలది ఇంకా అటువంటి హృదయం కరిగిపోతుంది. అప్పుడు మన ఆరాధన కేవలం ఒక పాటకి లిమిటెడ్ ఉండదు, కానీ అది మన జీవితం అంతా కూడా నింపబడి ఉంటుంది. అండ్ ఫైనల్లీ దేవుని గురించిన జ్ఞానం మనల్ని సరి అయిన విధంగా పరిచర్యకి ఎక్విప్ చేస్తుంది. పరిచర్య అంటే అది ఎవరికో పాస్టర్లుగా, అందరం పరిచర్యకు పిలవడం. ఎవ్రీబడి నీడ్స్ టు సర్వ్ గాడ్. ద వన్ జాబ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్ టు డూ ఆన్ ఎర్త్ ఇస్ టు సర్వ్ ద లార్డ్ ఆల్మైటీ. మన జీవితం అంతా ముగించేసి ఆయనను సేవించకుండా బ్రతితే అదెందుకు? ఆ జీవితం ఎందుకు ప్రయోజనకరం? కనుక ఆయనను సేవించాలంటే 2 Timothy 3:16 that the man of God may be thoroughly equipped for every good work.
డాక్ట్రైన్, ఫర్ రెప్రూఫ్, ఫర్ కరెక్షన్, వీటన్నిటికీ కూడా మనల్ని దైవజనుడిని సిద్ధపరచడానికి, సంపూర్ణంగా చేయడానికి దేవుని వాక్యం సరిపోదగినది కనుక దేవుని గురించిన జ్ఞానం మనకి ఎంతైనా కూడా అవసరం. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేదో అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను నింపేసి అన్నీ నేర్చేసుకుంటా అనుకోవడం కాదు. బట్ ఇట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. జీవితం మారాలంటే మనం దేవుని గురించిన జ్ఞానం సరిగా కలిగి ఉండడం ఎంతకైనా అవసరం. సో యవనస్తులుగా దేవుని గురించి తెలుసుకోవడంలో ఎప్పుడు వెనకడిగేయద్దు, కానీ ఆయనను తెలుసుకున్నటకు మనం ముందుకు వెళ్దాం. లెట్స్ నో గాడ్ రైట్లీ సో దట్ వీ మైట్ వర్షిప్ హిమ్ అండ్ సర్వ్ హిమ్ ఇన్ అ రైట్ మేనర్. ఎస్ సామ్, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. దేవుని గురించి ఆయన జ్ఞానం మనకు ఎంత కలుగుతుందో అంతా మన జీవితం రూపాంతరపరచబడుతుంది. అంతా మనం గర్వంతో విర్రవీగం కానీ తగ్గింపుతో ఆయనని మనం వెంబడించి లోబడి ఆయనని సేవించగలం. నిజంగా వాట్ అ బ్యూటిఫుల్ థాట్ ఇట్ ఇస్ టు జస్ట్ నోయింగ్ అబౌట్ గాడ్. దిస్ డిస్కషన్ ఇస్ ట్రూలీ అ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ us. సో ఇన్ కన్క్లూజన్ ఫ్రెండ్స్, వీ రియలీ వాంట్ టు ఎంకరేజ్ యూ. దేవుడి గురించి ఆయన జ్ఞానం తెలుసుకోవాలి, ఒక ప్రాపర్ వేలో కాలేజ్లో ఉండి చదువుకోవాలి అని ఒకవేళ ఆశ మీకు ఉన్నట్లయితే వీ వాంట్ టు ప్రెజెంట్ వాట్ వీఆర్ డూయింగ్. Sam ODM Bible Training Center. It is located in Adraspalli, Shamirpet, Jerusalem Gardens and కొడితే మీకు తెలుస్తుంది. సో ఈ ODM Bible Training Center లో there is residential courses అండి, తెలుగులోను ఇంగ్లీష్లోను తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. సో there are many courses like Certificate of Theology, Diploma in Theology, Bachelor of Theology and Master of Divinity. So if you are interested or if you know anybody else who is interested, ఎవరైనా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ చర్చెస్ లో ఉన్న యూత్ కానీ ఎవరైనా, if you see anybody who is interested to learn about God, to serve him, అలాంటి ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఉంటే తప్పక మీరు you recommend, because we also have many scholarships for the residential courses that we are offering. So residential courses కి చాలా scholarships కూడా available గా ఉన్నాయి. Exactly. And both అంటే this is not just for pastors. Yes. ఎవరన్నా టైం డెడికేట్ చేసుకొని మేము 1 year చేయాలి అనుకుంటుంటే కూడా యూ కెన్ డూ దిస్ కోర్స్. ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. లేదు ఎవరన్నా మీ చుట్టుపక్కల ఆత్మీయంగా ఎదగాల్సిన వారు ఉన్నారు, కొంచెం స్పిరిచువల్ గా కూడా గైడ్ చేయాలంటే కూడా దిస్ కోర్స్ ఇస్ బెనిఫిషియల్. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్ లెవెల్. సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎనీబడి విత్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, లైక్ అట్లీస్ట్ మినిమం 10th class ఉన్నవారు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. అయితే మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి the higher your education qualification, the higher the degree that will be offered. So it's like 1 year course, 2 year course and 3 year ala different programs kuda undadam jarugutundi. So if you are interested, please feel free to mail us and contact us. We'll be more than happy. And forward it to others who would be benefited from this, because we are giving full scholarships also to eligible students. So ఎవరైనా అవసరతలు ఉన్న వారికి ఖచ్చితంగా we will consider them. You can contact 8977400777. Yeah, and not only that, my friends, ODM Bible Training also offers Master of Divinity and other such programs for online study. So even if you're working and if you still want to spend couple of hours in a week, so miru Master of Divinity program, if you're eligible, if you have a bachelor's degree, so arakanga online program ni kuda మీరు avail చేసుకోవచ్చు. Exactly. That's like for working people. ఇందాక నేర్చుకున్నట్టు mothers and song writers and worship leaders and everyone, any believer, anybody can do it. Just 2 days a week, evening 7 to 9 ఉంటాయి classes. We have a proper structure for this course. For more details, you can contact the number that is displayed on the screen. So yeah, we are not just promoting a college, but we want you to make use of such opportunities. ఇంకెక్కడన్నా కూడా ఒకవేళ సరి అయిన బైబిల్ టీచింగ్ చేస్తే, yes, make use of that opportunity. And the goal is knowing God. దేవుని తెలుసుకోవాలి, మనందరం దేవుని తెలుసుకోవాలి, so that మనం ఇందాక నేర్చుకున్న విషయాలన్నీ మన జీవితంలో నిజం. Definitely, when we take time to sit and study in a systematic way, our perspective will definitely change, and the way we look at God and ourselves and the precious gospel, ఈ మనం తప్పకుండా ఇది మన ఆలోచన విధానాన్ని మార్చేదిగా ఉంటుంది. So praise be to God for this wonderful ministry that is going on. Do uphold us in your prayers and do recommend it to others in need of it. Exactly. And while we close, also I want to remind you series that is being played in Saladi Sam Nehemiah YouTube channel, Theo Drive. So సమ్మరీలో సిస్టమాటిక్ థియాలజీ సమ్మరీగా 31 episodes గా చేయడం జరిగింది. సో టుడే is the 29th episode. Yes, we will be done with them in the coming 2 days. సో అవి కూడా మీరు చూసినట్లయితే మీ ఖాళీ టైంలో దేవుని గురించిన జ్ఞానంలో ఎదగడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఆలోచన చేసి మన గోల్ దేవుని తెలుసుకోవడం, ఆయనకి యోగ్యంగా జీవించడం అని భావించి ముందుకు వెళ్ళాలని మనం చేసుకుంటాం. So we really want to thank you. At this moment, we'll close with a word of prayer. Yeah. Heavenly Father, thank you for this time that you've given us. Lord, you are great and you cannot be comprehended by our human mind. But still, as you have revealed yourself in Scripture, help us to know you. And as, Lord, believers who have trusted in your Son, Lord Jesus Christ, help us to have the zeal
to know you, Lord, and enable us to know you more in a better manner, so that we might live in accordance to your holy word. Yes. Be with us and bless all those who have heard this episode, and be with us in these Bible training programs also, that they might be a blessing to many more people. We submit our lives at the foot of the cross, and we submit this prayer in the name of Jesus Christ. Amen. 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 Thank you so much, friends. Until we see you again, may God be with you all. Bye bye. Bye bye.